ఇరాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది అమెరికా సైన్యం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ మిజైల్ లాంచర్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కంటిన్యూ అవుతోందని అమెరికా చెబుతోంది. ఇరాన్ మిజైల్స్ ని గుర్తించి పకడ్బందీగా దాడులు చేస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో కూడా అమెరికా భీకర దాడులు జరిపింది. 2 రోజుల క్రితం వరకు అక్కడ 11 యుద్ధ నౌకలు ఉండేవని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి నౌకలు లేవని అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన దాడిలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ PIJ కమాండర్ అబూ హంజా రామీని తాము మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనికులు మరియు సామాన్య పౌరులపై జరిగిన వందలాది ఉగ్రవాద దాడుల వెనుక ఇతని హస్తం ఉందని, ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుని వారికి ఆయుధాలు, కఠిన శిక్షణ ఇచ్చేవాడని ఇజ్రాయెల్ తెలిపింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ నార్థన్ ఆరోస్ సమయంలో సిరియా, లెబనాన్ సరిహద్దుల గుండా ఉగ్రవాదులను తరలించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అలాగే దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యంపై దాడులను కూడా ఇతడే దగ్గరుండి నడిపించాడు. అబూ హంజా రామీ మరణంతో ఇజ్రాయెల్ పై దాడులు చేసే పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ PIJ సంస్థ బలానికి మరియు వారి సామర్థ్యానికి భారీ దెబ్బ పడిందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.